స్విచ్ ఆఫ్ అయిన స్మార్ట్ ఫోన్ లొకేషన్ను ఖచ్చితత్వంతో తెలుసుకోవటం అనేది సాంకేతికంగా అసాధ్యం. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే సమయానికి ఉన్న లొకేషన్ను గుర్తించగలిగే టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉంది. ఇందుకోసం మనం గూగుల్కు చెందిన ఫైండ్ మై డివైస్ అనే ఫీచర్ను వాడుకోవచ్చు. ఫోన్ దొంగతనానికి గురైనా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫోన్ను మర్చిపోయినప్పుడు కూడా ఈ ఫైండ్ మై డివైస్ అనే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మనం ఫోన్ను ట్రాక్ చేయొచ్చు. ఫోన్ ఉన్న లొకేషన్ను అది మనకు చూపిస్తుంది. అయితే ఆ ఫోన్లో వాడుతున్న జీమెయిల్ అకౌంట్తోనే ఈ యాప్ లేదా వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పటికీ మనం పోగొట్టుకున్న సమయానికి ఇంటర్నెట్ ఆన్లో ఉంటే దాని లొకేషన్ను ఫైండ్ మై డివైస్ ద్వారా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ వెబ్సైట్లోకి వెళ్లి లాస్ట్ మోడ్ను యాక్టివేట్ చేయాలి. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ కాకముందు లొకేషన్ను మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఐఫోన్ వినియోగదారులు ఐక్లౌడ్ ఫీచర్ ద్వారా తమ ఫోన్ను రిమోట్గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక సామ్సంగ్ మొబైల్ యూజర్లు తమ డివైస్లోని స్మార్ట్ థింగ్స్ ఫైండ్ ఫీచర్ని ఉపయోగించుకొని పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. అయితే ఈమెయిల్, ఫోన్ నెంబర్ల ద్వారా ఈ ఫీచర్లో మనం రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం లేకుండా పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ను ట్రాక్ చేయాలంటే ఐఎంఈఐ నంబర్ కావాలి. ఈ రకమైన ట్రాకింగ్ను పోలీసులు సంబంధిత దర్యాప్తు విభాగాలు చేస్తాయి. ఇందుకోసం మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎలా పోగొట్టుకున్నాం అనేది వారికి తెలియజేయాలి. మన ఫోన్ను దొంగిలించిన వ్యక్తి అందులో వేరే సిమ్ కార్డు వేసుకున్నా ఈ ఐఎంఈఐ నంబర్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.